హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుపట్టారా? ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే చూసి మీరు ఎక్స్పెక్ట్ చేసి కామెంట్లో చెప్పండి నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము జున్ను పాలు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. జున్ను పాలు ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తా. జున్ను పాలు చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలో జున్ను పాలు అయితే మనం చేసేసుకున్నాము. మేమైతే జున్ను పాల కోసం ఈ గిన్నె తీసుకుంటున్నాను. ఈ బౌల్ తీసేసుకొని మనం జున్ను పాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే ఈజీ అండి, ఈజీ ప్రాసెస్ అన్నమాట. పొయ్యి మీద పెట్టేసేసుకొని చక్కెర కలుపుకోవడమే. బెల్లమైన చక్కెర అయినా ఇష్టము. కొంతమంది నచ్చిన వాళ్ళు యాలకులు వేసుకుంటారు, మిరియాలు కూడా వేసుకుంటారు, మీ ఇష్టము. నేనైతే కొన్ని మిరియాలు యాలకులు వేస్తాను, అదే అన్నమాట. ఇలా స్టవ్ మీద అయితే మనం బౌల్ పెట్టేసుకొని మనం స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్నాక మనది జున్ను పాలు ఉన్నాయి కదా, ఇవైతే రెండో రోజు అండి. ఇవి జున్ను పాలు, రెండో రోజు జున్ను పాలు ఇలా పోసేసుకొని వాటర్ మీ ఇష్టం అండి. కొంచెం అడగంటకుండా ఉండాలంటే కొన్ని పోసుకోవాలి. తర్వాతకి ఏం లేదండి, సింపుల్గా ఈజీగా అయితే ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఈ జున్ను ఎక్కువ కష్టం ఏముండదు అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, కొన్ని మిరియాలు వేస్తాను. ఈ మాత్రం అయితే సరిపోతాయండి మిరియాలు. నాకైతే ఇంతే, ఎక్కువ స్పైసీ అవుతుంది కదా, మళ్ళీ నచ్చదు. ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్ల అంతా షుగర్ యాడ్ చేసుకోవాలి. పాలనే యాడ్ చేయాలి. ఇంకా నేను పొయ్యి మీద పెట్టేశాక యాడ్ చేశాను, పర్లేదు. అప్పుడే బాయిల్ అయిపోయింది, అది సగంకి వచ్చిందనమాట. కానీ ఇదైతే అడగంటకుండా కలుపుతూనే ఉండాలండి జున్ను పాలు. ఇవి ఉడికేదాకా మనం అడగంటకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటే మాత్రమే అడగంటకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందాక చూపించిన మిరియాలు దంచానండి. దంచిన మిరియాల పౌడర్ ఇలా చల్లుకోవాలి పైనుండి. కానీ జున్ను ఈ విధంగా చేయడం అయితే నాకు తెలుసు. ఇంకా యూట్యూబ్లో చేసిన విధంగా అయితే నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. మా ఊళ్ళో అయితే ఈ విధంగానే చేసేవాళ్ళు అన్నమాట. నేను అందుకే ఈ విధంగానే చేస్తున్నాను. ఇట్లా డైరెక్ట్ సిమ్లో పెట్టి ఉడికించుకోవడమే. కొంచెం అందులో వాటర్ వస్తాయండి, నేను కూడా కొన్ని యాడ్ చేశాను నేను, ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది అనేసి నేను యాడ్ చేశాను అన్నమాట. ఇంకా సేపు ఇలాగే ఉడకనివ్వాలన్నమాట. అది వాటర్ దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వాలి కాసేపు. ఇలా అయితే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అది దగ్గర పడే వరకు కలపాలి. జున్ను పాలు ఆ వాటర్ అంతా ఉన్నది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. దగ్గర అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా అయితే సిమ్లో పెట్టుకోవాలి అడగంటకుండా. చూస్తున్నారు కదా, ఇంకాస్త దగ్గర పడింది, వాటర్ అంతా ఎగిరిపోయిందనమాట. గట్టి పడుతుంది కదా, ఇంతకన్నా గట్టి కూడా అయ్యే వరకు పొయ్యి మీద అలాగే పెట్టేసుకోవచ్చు. కానీ ఇంకా నాకు ఇంతవరకు చాలనిపించింది. ఇంకా కొద్దిగా ఆ వాటర్ కొంచెం అట్లా అనిపిస్తుంది కదా, అది వెళ్ళిపోయే వరకు అయితే పొయ్యి మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది, అది అయ్యింది.
కాకపోతే వాటర్ ఉన్నాయని పెట్టాను. అయిపోయిందండి జున్ను. మీరు కూడా మీ జున్ను ఎలా చేస్తారో మీకు తెలిసి ఉంటే మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. జున్ను అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం దించేసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట. జున్ను అయితే మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని జున్ను అయితే మనం సర్వ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, వేడి వేడిగా జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామండి. చాలా వేడిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. మీరు కూడా జున్ను ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్. చూస్తారు కదా, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఫ్రెండ్స్కి అందరికీ, ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్. 10 minutesలో ఇలా ఈజీగా అయితే మనము జున్నునైతే వండుకోవచ్చు అనమాట. ఇంత ఈజీ అని అయితే మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను మరి.